ఫ్రెండ్స్, మనం రైల్వే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ ప్రక్కన కొన్ని సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సింబల్స్ లోకో పైలట్కి వివిధ అర్థాలను తెలుపుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సింబల్స్కి మీనింగ్ ఏంటో మనకు తెలుసు. కాకపోతే కొన్నిసార్లు సింబల్స్కి మాత్రం దాని యొక్క మీనింగ్ ఏంటో మనకు తెలియవు. అలాంటి కొన్ని సింబల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, స్పీడ్ ఇండికేటర్. అక్కడక్కడ రైల్వే ట్రాక్స్ పక్కన ఇలాంటి ఎల్లో కలర్ ట్రయాంగిల్స్లో నెంబర్స్ రాసి ఉంటాయి. ఇవి ట్రైన్ ఏ స్పీడ్లో వెళ్ళాలని చెబుతాయి. అప్పుడు లోకో పైలట్ ఎగ్జాక్ట్గా 30 ఉంటే 30 స్పీడ్ మీదనే వెళ్తాడు. కానీ ఎల్లో బోర్డ్ కాకుండా బ్లూ కలర్ బోర్డులో వైట్ కలర్లో నెంబర్ వ్రాసి ఉంటే అది శతాబ్ది రాజధాని ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్ళాలో చూపిస్తుంది. నెంబర్ 2, టెర్మినేషన్ బోర్డ్. మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి ఒక బోర్డు చూసి ఉంటారు. అది ఏంటంటే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో పాటు దాంట్లో బ్లాక్ కలర్లో స్కెచ్ రాసి ఉంటుంది. దాంట్లో మీకు టీ లేకపోతే T/P, T/G అని రాసి ఉంటుంది. T/P టెర్మినేషన్ ఆఫ్ స్పీడ్ రెస్ట్రిక్షన్ ప్యాసింజర్ ట్రైన్ అని, T/G టెర్మినేషన్ ఆఫ్ స్పీడ్ రెస్ట్రిక్షన్ ఫర్ గూడ్స్ ట్రైన్ అని, T టెర్మినేషన్ ఆఫ్ స్పీడ్ రెస్ట్రిక్షన్ ఫర్ ఆల్ ట్రైన్స్ అని అర్థం. ఈ ఎల్లో బ్లాక్ కలర్లో ఉండే ఈ రెస్ట్రిక్షన్ బోర్డ్ అనేది ప్యాషన్ బోర్డ్కి 800 మీటర్ల ముందే పెడతారు. అయితే ఈ రెస్ట్రిక్షన్ బోర్డ్ మీనింగ్ ఏంటంటే ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ బోర్డ్ అయిపోయిందని సూచిస్తుంది. ఈ బోర్డుని క్రాస్ చేసిన తర్వాత నుంచి లోకో పైలట్ ట్రైన్ స్పీడ్ని రెగ్యులర్ స్పీడ్కి తెస్తాడు. ఈ రెగ్యులర్ స్పీడ్ అనేది 30 km/h అని ఉంటుంది. ఈ విధంగానే మీరు T/EMU, T/Lని కూడా చూసి ఉంటారు. ఒకవేళ T/EMU ఉంటే అది అర్బన్ ఏరియాలో తిరిగే ట్రైన్ యొక్క టెర్మినేషన్ యొక్క స్పీడ్ రెస్ట్రిక్షన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ T/L అనే బోర్డు ఉన్నట్లయితే అది లోకల్ ట్రైన్ యొక్క స్పీడ్ రెస్ట్రిక్షన్ చూపిస్తుంది. కేవలం T అనే సింబల్ ఉన్నట్లయితే అది అన్ని ట్రైన్స్ యొక్క రెస్ట్రిక్షన్ ఇండికేట్ చేస్తూ చూపిస్తుంది. నెంబర్ 3, క్యాషన్ ఇండికేటర్. క్యాషన్ ఇండికేటర్ బోర్డు అనేది బాణమాకారంలో ఉంటుంది. ఒక రైల్వే ట్రాక్పై టెంపరీ వర్క్ జరుగుతుందని తెలియజేయడం కోసం ఈ బోర్డుని పనిచేసే ప్రాంతం నుండి 700 మీటర్ల ముందు పెడతారు. సో ఎప్పుడైతే ప్యాషన్ బోర్డుని ట్రైన్ డ్రైవర్ చూస్తాడో అప్పుడు వెంటనే ట్రైన్ స్పీడ్ని తగ్గిస్తాడు. అండ్ క్యాషన్ బోర్డ్ అనేది ఎల్లో ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎటువైపు అయితే రైల్వే వర్క్ జరుగుతుందో అటువైపు ఈ క్యాషన్ బోర్డ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 4, విజిల్ ఇండికేటర్. ఈ బోర్డ్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఎల్లో కలర్పై బ్లాక్ కలర్తో W అనే సింబల్ కనపడినట్లయితే దానిని చూసిన లోకో పైలట్ ఒక విజిల్ వేయాలని అర్థం. ఒకవేళ W/L ఉన్నట్లయితే మీ ముందు ఒక రైల్వే క్రాసింగ్ వస్తుందని లోకో పైలట్కి ఇండికేట్ చేస్తుంది. సో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని చూస్తాడో వెంటనే హారన్ అనేది చేస్తుంటాడు. వీటిని కొన్ని చోట్ల హిందీ భాషలో C/P అని వ్రాస్తారు. అంటే హిందీలో సిటీ బచావో అని అర్థం. నెంబర్ 5, క్యాషన్ అండర్ టన్నెల్. ఈ బోర్డు అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. దానిపైన C/T అని బ్లాక్ కలర్లో ఉంటుంది. ముందు ఒక టన్నెల్ అనేది వస్తుందని లోకో పైలట్కు సూచిస్తూ ఉంటుంది. నెంబర్ 6, మ్యానెడ్ లెవెల్ క్రాసింగ్. ఈ బోర్డు ఏం సూచిస్తుందంటే డ్రైవర్కి మీ ముందు ఒక లెవెల్ క్రాసింగ్ అనేది ఉంది అని చూపిస్తూ ఉంది. నెంబర్ 7, లెవెల్ క్రాసింగ్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఏం సూచిస్తుంది అంటే ఆ లోకో పైలట్కి ఇది ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గరికి వచ్చారని చూపిస్తుంది. నెంబర్ 8, కిలోమీటర్ నెంబర్. ఈ కిలోమీటర్ నెంబర్ అనేది రైల్వే ట్రాక్స్ పై అక్కడక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కిలోమీటర్ నెంబర్ అనేది ఒక సిమెంట్ బిల్లపై బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో కలిగి ఉంటుంది. ఈ కిలోమీటర్ నెంబర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే దీనికి దగ్గరలో ఉన్న ఒక మెయిన్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లో ఉందని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే దాని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంత దూరంలో ఉందని ఇండికేట్ చేస్తుంది. నెంబర్ 9, సిగ్నల్ సైటింగ్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ అనేవి జీబ్రా క్రాసింగ్ లేకపోతే ఒక సర్కిల్ లాంటి షేప్లో ఉంటుంది. ఈ సిగ్నల్ ప్లేట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ ముందు ఒక సిగ్నల్ పాయింట్ వస్తుందని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ సిగ్నల్ ప్లేట్ని ఆ డ్రైవర్ చూస్తాడో వెంటనే అప్రమత్తం అవుతాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన సిగ్నల్ పాయింట్లో ఆపాలా లేకపోతే పోవాలా అనేది చెప్పేసి. నెంబర్ 10, లాస్ట్ వెహికల్. మీరు ఒక రైల్వే యొక్క లాస్ట్ కోచ్లో మీరు చూసినట్లయితే X సింబల్ కానీ లేకపోతే LV అని సింబల్ ఉంటుంది. LV అంటే లాస్ట్ వెహికల్.
అయితే రైల్వే స్టేషన్లో ఉండే రైల్వే మాస్టర్ ఒక ట్రైన్ అనేది ఆ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళినప్పుడు దాని యొక్క లాస్ట్ కోచ్లో ఎక్స్ లేదా ఎల్లేటర్ కానీ లేకపోతే ఎల్వి బోర్డు కానీ ఇది కనపడినట్లయితే ఆ స్టేషన్ నుంచి అన్ని రైల్వే బోగీలు పూర్తిగా వెళ్ళిపోయాయని వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఒకవేళ ఎక్స్ సింబల్ కానీ లేకపోతే ఎల్వి అనే సింబల్ ఉన్నట్లయితే ఎక్కడో ఆ ట్రైన్ యొక్క పెట్టెలని మధ్యలో విడిపోయాయని వెంటనే వాళ్ళు అప్రమత్తం అవుతారు. ఈ ఎల్వి సింబల్ కానీ లేకపోతే ఎక్స్ సింబల్ అనేది వాళ్ళకి రాత్రి టైంలో కనబడదు. సో దీన్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళు ట్రైన్ యొక్క లాస్ట్ కోచ్కి రెడ్ లైట్ని పెట్టారు. సో ఎప్పుడైతే ఈ నైట్ టైంలో ఈ రెడ్ లైట్ అనేది కనపడుతుందో ఆ స్టేషన్ మాస్టర్ అనేది నిర్ధారణకు వస్తాడు.